ఉంచండి. మానవ జ్ఞానం నేర్పు మాటలతో కాకుండా ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచి నీ మనసులోనికి రాగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఈ చివరి కూడికను దీవెనకరంగా నీకు మహిమకరంగా జరిగించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. తొలి పలుకులను అందించిన నీ దాసుని బలమైన నీ సాధనముగా వాడుకొనుమని కోరుకుంటూ, తండ్రి, తిరిగి నీ వాక్కులను నైనా చెప్పనై ఉంటున్న దీనుణ్ణి, బలహీనున్నైనా నన్ను జ్ఞాపకం చేసుకోండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకును, వారి కుటుంబాలకును, సంఘానికి, నీ అనేకులకు క్షేమము కలుగునట్లుగా ఉన్నతమైన నీ మాటలను మా మదిలో పెట్టమని మిమ్మల్ని కోరుకుంటూ, క్రీస్తు నామమున నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వేదికను అలంకరించిన స్థానిక సంఘ కాపరి గారికి, దైవదాసులకును, దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు, వందనములు తెలియజేసుకుంటూ, ఈ 2, 3, 4 తేదీలలో జరుగుతున్న సభలలో కొన్ని అద్భుతమైన సంగతులను మొదటి దినము నుండి మనం ఆలోచిస్తున్నాం. పరలోకమందున్న కన్న తండ్రి అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉండి భూమి మీద మనుషులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసి ఉన్నది అన్న మాటను ధ్యానించాం. నేను మట్టి అని మరిచిపోతున్న మనకి మనము మట్టి అని జ్ఞాపకం చేస్తూ, నా వైపు చూడండి, నేనేమైనా చేయగలిగినా నేనెందుకు చేయలేకపోతున్నానంటే మీరు మట్టివారు, నా ఉగ్రతను తట్టుకోలేరు అని అవకాశాలను మెండుగా ఇస్తూ తన వైపుకు మనల్ని మళ్లించుకోవడానికి దేవుడు ఆరాటపడుతున్నాడు. ప్రేమన వర్లారా, ఇది తొలి దినపు వెన్న వర్తమానం. అదేవిధంగా 2వ దినపు వర్తమానాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే, ఎలాగూ భూమిని విడిచిపెట్టి వెళ్ళుతున్నామన్న సంగతి అందరికీ తెలుసు. మరి అందరికీ తెలిసినప్పుడు ఉండాలన్న కోరిక కంటే తర్వాత ఏముందన్న ఆలోచన రావాలి కదా. ఒక ట్రైన్ వెళ్ళిపోయింది అన్నప్పుడు ఇంకా ఏముంది అని ఆలోచించే మనం, మరణంతో జీవితాన్నే ముగించబోతున్నామన్న సంగతి తెలిసిన తర్వాత ఏముంది అని ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? కేవలం కళ్ళ ముందుంటున్న ఈ లోకం మాత్రమే కాదు కానీ దేవుడు ఉంటున్న మహాలోకం, ఆకాశానికి ఆవలుంటున్న పరలోకం కూడా ఉంది. అక్కడికి వెళ్ళే అవకాశం కూడా మనకుంది. అందుకే మాటికి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నా వైపు చూడండి అని, తల ఎత్తండి అని అడుగుతున్నాడు. పౌలు గారు కూడా పైనున్న వాటి మీద మనస్సు పెట్టండి అని మన తల పైకెత్తమంటున్నాడు. ప్రేమన వర్లారా, ఎప్పుడైతే తల పైకెత్తుతామో, ఒక లోకపు ఉనికి మనకు అర్థమైతే ఇక్కడి నుంచి నేను అక్కడికి వెళ్ళాలి అన్న ఆలోచన మనలో మొదలవుతుంది. ప్రేమన దేవుని పిల్లలారా, కాబట్టి మానవ జీవితంలో కళ్ళ ముందు కనబడుతున్నదంతా 2వ రాకడలో నాశనం అయిపోయి బూడిదైపోయేది. కళ్ళకు కనబడకుండా ఎక్కడో ఉంటున్న పరలోకం శాశ్వతమైనది అని మనం ఎరుగాలి. ప్రేమన వర్లారా, ఇక ఈరోజు వర్తమానంలోనికి మనం వెళ్ళగలిగితే, పరలోకానికి వెళ్ళవలసిన మనకు దేవుడు ఒక ఆకారాన్నిచ్చి, ఒక ఆయుష్య కాలాన్ని పోసి ఈ భూమి మీదికి ఎందుకు పంపించాడు? పరలోకానికి రావాలి అని మన గురించి ఆశపడుతున్నాడు ఆయన. అలాంటప్పుడు
పరలోకం నుండి ఈ భూమి మీదికి ఎందుకు పంపిస్తున్నాడు? పంపడంలో కూడా ఒక ఆయుష్ కాలాన్ని ఇస్తున్నాడు, ఒక ఆకారాన్ని ఇస్తున్నాడు. మన కొరకు ఈ విలువైన ప్రకృతిని కలిగించి కొద్ది కాలం ఈ భూమి మీద ఎందుకు పెడుతున్నాడు? మన నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడు? మన నుంచి ఆయన ఏం ఆశిస్తున్నాడు? ఈ ఆకారాన్ని ఇవ్వటంలో ఉద్దేశం ఏంటి? ఈ ఆయుష్ కాలాన్ని మనకు పొయ్యటంలో ఆయనకున్న ఆలోచన ఏంటి? అసలు ఎందుకు మనల్ని భూమి మీదికి తన పిల్లలుగా తీసుకొని వస్తున్నాడో మనకు తెలియాలి ప్రియమైన వారలారా. మన ఇంట్లోనికి వెళ్ళి ఏ వస్తువునైనా మీరు చూడండి, ఇది ఎందుకు కొన్నారు అంటే ఒక కారణం ఉంటుంది ప్రియమైన వారలారా. ఏ కారణం లేకపోతే ఏమంటే తెలియక కొన్నానన్న కారణాన్నైనా మనం చెబుతాం. అంటే ప్రతి వస్తువు ఒక పని కొరకు, ప్రతి వస్తువు ఇంట్లో అవసరమని మనం కొనుక్కుంటున్నప్పుడు ఈ భూమి మీద కోటాను కోట్ల మంది పిల్లల్ని దేవుడు కంటున్నాడు. ఊరికే భూమి మీదకి పంపిస్తాడా? నీ ఇంట్లో వస్తువులకే కారణం ఉంటున్నప్పుడు, మనల్ని భూమి మీదికి పంపిస్తున్నప్పుడు దేవుడు ఏ కారణంతో పంపుతున్నాడు? ఏ ఆలోచనలతో ఈ భూమి మీదికి మనల్ని తీసుకుని వస్తున్నాడు? నిజంగా అసలు నేనెందుకు పుట్టాను అన్న ఆలోచన ప్రతి మనిషికి రావాలి ప్రియమైన వారలారా. దేవుడేమో సరదాగా ఈ లోకంలో బతికేసి పరలోకానికి రమ్మని ఏదో సరదాగా ఈ భూమి మీదికి మనల్ని పంపలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. సరదాగా మీరు బ్రతికేయండి అని కొద్ది కాలాన్ని ఏదో మనల్ని పంపలేదు. మరి ఆయన ఏం కోరుకుంటున్నాడు మన నుంచి? మన నుంచి ఆయన ఏం ఆశిస్తున్నాడు? ఈ ఆకారం వెనుక, ఈ ఆయుష్ వెనుక ఆయన నుంచి మనని ఏం కోరుకుంటున్నాడు అని పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచించగలిగితే మన జన్మకు సార్థకత కలిగించే అనేకమైన సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి ప్రియమైన వారలారా. ఏమంటే పెళ్ళి ఎందుకు అన్నప్పుడు ఒక సమాధానం ఉంది కదా, చదువు ఎందుకు అన్నప్పుడు ఒక సమాధానం ఉంది కదా, అలాగే నిన్ను అడుగుతున్న ప్రతి ప్రశ్నకు సమాధానం ఉన్నప్పుడు నువ్వెందుకు అన్నప్పుడు ఏం సమాధానం నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతుంది? నువ్వెందుకు? అసలు దేవుడు ఎందుకు ఈ భూమి మీదికి మనల్ని పంపుతున్నాడు? దాని గురించి ఏమైనా స్పష్టత మనలోనికి వచ్చిందా ప్రియమైన వారలారా? దాని గురించి తెలిసే ప్రయత్నాలలో మనం ఏమైనా ఉన్నావా? ఎందుకు పుట్టామో తెలిసే సమయానికి మరణమే ముంచుకొస్తుంది చాలామందికి ప్రియమైన వారలారా. 60-70 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని దేవుడిచ్చినా నేనెందుకు పుట్టాను అని తెలుసుకునే సమయానికి మరణమే ముంచుకొస్తుంది. చనిపోయేటప్పుడు కూడా నా జీవితం నాకు అర్థం కాలేదండి అని మరణించిన వారు బోళ్ళంతమంది. దేవా, నాకు ఆయుష్నిస్తే నా జీవితాన్ని గురించి ఇప్పుడు నేను అర్థం చేసుకుంటాను, నాకు ఆయుష్ని ఇవ్వవని అడుగుతున్నవారు హాస్పిటల్లో కొల్లలు ప్రియమైన వారలారా. ఇప్పటి వరకు నాకు అర్థం కాలేదు, ఆయుష్నిస్తే నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాను, నన్నెందుకు పుట్టించావు? సమాజంలో తెల్లవారు లేచి సమాజాన్ని చూస్తూ అసలు విషయాన్ని మరిచిపోతూ ఏవేవో వాటిని మనసులో పెట్టుకొని ఆనందం అనుకుంటూ భ్రమలో బ్రతుకుతున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. నిజాలు మన కళ్ళ ముందుకు కదలాడుతున్నప్పుడు, నిజాన్ని తెలుసుకున్నప్పుడు కలిగే ఆనందం వేరు ప్రియమైన వారలారా. ఒక స్త్రీగా దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు? ఒక పురుషునిగా ఎందుకు పుట్టించాడు? 60-70 ఏళ్ళ ఆయుష్ కాలాన్ని ఎందుకు ఇస్తున్నాడు? ఇదిగో అద్దంలో రోజు చూసుకుంటున్న ఈ ఆకారాన్ని ఎందుకు ఇచ్చాడు? నా నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడు అని నువ్వు ఆలోచించగలిగితే మన బ్రతుకుకు ఒక లక్ష్యము, మన బ్రతుకుకు ఒక గమ్యం, మన బ్రతుకుకు ఒక సార్థకత ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన వారలారా.
దయచేసి చూడండి. న్యాయాధిపతుల గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాటలను మనం చూడగలిగితే, న్యాయాధిపతుల గ్రంథంలో వ్రాయబడిన ఒక చక్కటి సందర్భాన్ని దయచేసి చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 5-6 వచనాలను దయచేసి మనం అందరము బైబిల్ తెరిచి చూస్తూ గమనిద్దాం ప్రియమైన వారలారా. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనాన్ని దయచేసి చూడండి. నీవు గర్భవతి అయి కుమారుణ్ణి కందువు, అతని తల మీద మంగళ కత్తి వెయ్యకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చెయ్యబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా. మనోహ భార్య పొలంలో పనిచేసుకుంటుంది. న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలీలలో కొందరు ఒక భాగం ఫిలిస్తీన్ల చేతి కింద మగ్గిపోతున్న కాలం ప్రియమైన దేవుని పిల్లలారా. అప్పుడు దేవుడు దేవదూతను పంపాడు మనోహ భార్య దగ్గరికి. అమ్మా, నువ్వు కుమారుణ్ణి కంటావు, మంగళకత్తి అతని తల మీదకు రానివ్వకూడదు సుమా. అతడు నాజీరు చేయబడినవాడు, అనగా ప్రత్యేకింపబడినవాడు. అతడు ఎందుకు పుడుతున్నాడు నీ గర్భమునంటే ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేలీలను రక్షింపడానికి పుడుతున్నాడు. ఎంత స్పష్టంగా చెప్పబడుతుందో దయచేసి చూడండి. ఎంత స్పష్టంగా. కేవలం పుట్టబోయే సంసోను గారి జీవితాన్ని దేవుడు ముందుగా, ఇంకా ఆకారాన్ని తల్లి గర్భంలోనికి రాకముందు, ధరించుకోకముందు, భూమి మీద పడక మునిపే దేవునికి ఒక స్పష్టమైన ప్రణాళిక ఉన్నది ప్రియమైన వారలారా. ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేలీలను రక్షించడానికి ఇదిగో నేను ఇస్తున్నాను అంటున్నాడు ప్రియమైన వారలారా. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మరికొన్ని సందర్భాలను దయచేసి మనం చూడగలిగితే, లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయం, లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయం దయచేసి చూడండి. లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని దయచేసి చూడండి. జకరియా ఎలిజబెతు దంపతులు వృద్ధాప్యంలో కుమారుణ్ణి దేవుడు ఇవ్వబోతున్నాడని చెబుతున్నప్పుడు ఎందుకు ఇస్తున్నానో చెబుతున్న సందర్భం ప్రియమైన వారలారా చూడండి. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకునిన వాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై. ఇక్కడ కూడా ఇదిగో తండ్రుల హృదయాన్ని పిల్లల వైపు, పిల్లల హృదయాన్ని తండ్రుల వైపు, అవిధేయులను వారి దేవుని వైపు త్రిప్పడానికి నీ గర్భములో ఇదిగో ఒక మగపిల్లాన్ని నేను ఇస్తున్నాను అని బాప్తీసమిచ్చి యోహానును ఇచ్చారు ప్రియమైన వారలారా దేవుడు. అంటే ప్రతి పుట్టుక వెనుక ఒక బలమైన కారణం అనేది కనబడుతుంది. ప్రతి పుట్టుక వెనుక అది తల్లిదండ్రులు మనకు చెప్పాలి. ఎందుకంటే జకరియా ఎలిజబెతులతో మాట్లాడుతున్నారు, అలాగే మనోహ దంపతులతో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియమైన వారలారా. ఏమండి, మన తల్లిదండ్రులు దేవుణ్ణి నాకెందుకు ఇస్తున్నావు నాయనా అని అడగలేదు, వాళ్ళకి అర్థం కాలేదు.
మన పిల్లలకు వారెందుకు పుడుతున్నారో దేవుని నుంచి మనం తెలుసుకోలేదు, వారికి కూడా మనం చెప్పటం లేదు. నువ్వెందుకు పుట్టావంటే అని ప్రియమైన దేవుని పిల్లలారా, తరతరాలు ఏదో పుట్టాం గనక బ్రతకాలి, బ్రతుకుతున్నాం గనక ఏదో ఒకటి సాధించాలి, ఎందుకంటే తిండి కొరకు ఏదో చెయ్యాలి అని బ్రతుకు ఆరాటంలో పడిపోయారు. కానీ నేనెందుకు పుట్టానన్న సంగతి మర్చిపోయారు ప్రేమను వర్లారా. ఏమంటే పుట్టిన ప్రతి వారు ఒక ఉన్నతమైన సంకల్పంతో ఈ భూమి మీదికి వస్తున్నవారు ప్రేమన వారులారా. దాన్ని తెలుసుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నామా? దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? దేవుడు చాలా సందర్భాలలో నీకు తెలియజేయటానికి, తల్లిదండ్రులు నీకు చెప్పలేదు అని తానే కలగజేసుకుంటూ చెప్పడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ప్రియమైన వారలారా. ఆ ప్రయత్నాలను ఏ రోజైనా గమనించగలుగుతున్నావా? ఆ ప్రయత్నాలు ఏ రోజైనా అర్థమవుతున్నాయా? నిజమే కదా, ఇందుకోసమే కదా నేను పుట్టింది అని ఎప్పుడైనా మీకు అనిపించేటట్లుగా మీ కళ్ళ ముందు ఏమైనా సంఘటనలు జరుగుతున్నాయా? అసలు దేవుడు దూరంగా ఉన్నది ఎప్పుడండి మనకి? మనలో ఆయన ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. మరి దగ్గరగా ఉండి ఏ ప్రయత్నం చేస్తున్నాడంటే నీ పుట్టుకొక అర్థం ఉంది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. దాన్ని గ్రహించగలిగితే గొప్పవారం అవుతాం ప్రియమైన వారలారా. దాన్ని అర్థం చేసుకోగలిగే స్థితి మనలోనికి రావాలి ప్రియమైన వారలారా. దేవుడు అనేక సందర్భాల ద్వారా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నాడు. సొలొమోనును దావీదు పిలిచి, నేను మందిరం కట్టాలనుకున్నాను నాన్న, దేవుడు నాకు అవకాశం ఇవ్వలేదు, నా గర్భాన పుట్టిన నువ్వే ఆయనకు మందిరం కడతావని నాతో చెప్పాడు, నీ జన్మకి ఇది కారణం అని చెప్పాడండి దావీదు. సొలొమోనుకు ఎంత అర్థం కావాలో అంత అర్థమైంది. ఓహో, నేను పుట్టింది మందిరం కట్టడానికన్నమాట. దావీదుకు దేవుడు చెప్పిన మాట తన కుమారుడైన సొలొమోనుకు చెప్పాడు. సొలొమోను జీవితాన్ని చూడండి, యుద్ధం చెయ్యకుండా ఇదిగో దేవుడు తనకిచ్చిన జ్ఞానంతో మందిరాన్ని కట్టాలని పరితపించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. మన తల్లిదండ్రులు కూడా మనకది చెబితే ఏమండి, మన జీవితాలకు ఒక గమ్యం చిన్ననాడే ఉండేది ప్రేమను వారలారా. సమాజాన్ని చూశారు. పిల్లలుగా మనం ఉన్నప్పుడే, ఒరే నువ్వు డాక్టర్ కావాలి, నువ్వు ఇంజనీరు కావాలి, నువ్వు లక్షాధికారి కావాలి, విదేశాలకు వెళ్ళాలి, డబ్బు సంపాదించాలి, పదవులలోనికి రావాలి అని వాడికి ఊహ తెలియక మునిపోయి ఏదో ఒక లక్ష్యాన్ని నూరి చిన్ననాటి నుంచే వాడిలో పోసాం కదా మనం. వాడు ఏమనుకుంటున్నాడంటే, డాక్టర్ అవ్వడానికి నేను పుట్టానేమో, ఇంజనీర్ అవ్వడానికి నేను పుట్టానేమో, అమ్మో ఈ భూమి మీద బ్రతకటం చాలా కష్టం కావచ్చు, అందుకే ఇదిగో ఏదో ఒకటి నేను అయిపోయి తీరాలి అనుకుంటున్నాడు. కాలేనన్న సంగతి తెలిసినప్పుడు నా బ్రతుకెందుకు అని ఆడపిల్లలు ఫ్యాన్లకు వేలాడుతున్నారు, మగపిల్లలు విషం దాగి చచ్చిపోతున్నారు ప్రేమన వారులారా. చూసారా, మన లక్ష్యాలు వారి జీవితాన్ని అంతమొందించుకునేటట్లుగా మారిపోయాయి. ఒక ఆటలో మరలా ఆడుదాం, ఎందుకంటే ఈసారి నేను గెలుస్తానని ఆటలో మరలా ఆడుదాం అనుకున్న మనం జీవితంలో ఆడదాం అనుకోకుండా ఆగిపోదాం అనుకుంటాం. ఏంటి ప్రియమైన వారులారా, పిల్లలతో ఎప్పుడైనా ఆట ఆడి చూడండి. చెస్లో వాడు ఓడిపోయాడు అనుకోండి, మళ్ళీ ఆడదాం అంటాడు, మళ్ళీ ఆడదాం అంటాడు, అంతే. ఎందుకు? వాడు గెలవాలి. జీవితంలో మాత్రం ఒక్కసారి నేను ఓడిపోయాననగానే మళ్ళీ నేను గెలిచి తీరుతానన్న నమ్మకం ఈరోజు మనిషిలో రావట్లేదు. ఇక నా జీవితమే అయిపోయింది, నేనెందుకు అని తల్లిదండ్రులు జ్ఞాపకం రాక, వాళ్ళ ఆశలు గుర్తు రాక, ఒంటరితనములో ఉంటూ ఒత్తిడికి గురవుతూ ఇదిగో మనసు చిత్తయిపోయి చివరికి కాటి మీదకి వెళ్తున్నారు ప్రేమన వారలారా.
పండంటి జీవితాన్ని దేవుడిస్తే ఏమండి, పండుటాకు వరకు ఉండవలసిన వాడు యవన కాలంలో ఎలా పాడ మీదికి వెళ్ళిపోతున్నారో ఎంతమందిని చూడటం లేదు ప్రియమైన వారలారా మనం. దావీదు సొలొమోనుకు చెప్తున్నాడు, ఒరే నాన్న నాకు చెప్పాడు నీ లక్ష్యం ఇది, నీ జీవితం ఇది. సొలొమోను గారు మందిరం కట్టడంలోనే తన జీవితాన్ని పెట్టుకున్నాడు ప్రియమైన వారలారా. అమ్మో, దేవుడు కొరకు కట్టగలిగే మహాభాగ్యం దేవుడు నాకిచ్చాడా? నేను పుట్టక మునిపే నా చేత కట్టించుకోవాలనుకున్నాడా? అమ్మో, దేవుడు నా చేత కట్టించుకోవడానికి నేనేమాత్రపు వాడను, ఇది నా జీవితానికి ఒక లక్ష్యం, నేను అందుకే పుట్టానట. ఆ మందిరం చుట్టే తిరుగుతూ బతికేశాడు ప్రియమైన వారలారా సొలొమోను గారు. ఆలోచించండి. అంటే మన పుట్టుక వెనకాలన్న లక్ష్యాన్ని గురించి మనం తెలుసుకోవటం అనేది చాలా అవసరం ప్రియమైన దేవుని పిల్లలారా. మహనీయుడైన మోషే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అర్థం కాలేదు. ఇదిగో మరలా దేవుడు అనేక రకాలుగా మాట్లాడుతున్నాడు. మోషే, నిన్ను భూమి మీదికి పంపించింది నువ్వు చేస్తున్న పని కోసం కాదయ్యా, కాదు. మోషే ఏం చేస్తున్నాడు? మిద్యాను అరణ్యములోనికి వెళ్ళి ఏం చేస్తున్నాడండి? గొర్రెలను మేపుకుంటున్నాడు. గొర్రెలను మేపుకుంటున్న మోషేను చూసి దేవుని హృదయం విలవిలలాడిపోయింది. ఒరే నాయనా, నిన్ను ఐగుప్తు రాజులు చంపాలనుకున్నప్పుడు, ఫరో చంపాలనుకున్నప్పుడు 3 నెలలు తల్లి చేత దాచిపెట్టించి, తర్వాత నైలు నదిలో ఫరో కుమార్తె కన్ను నీ మీద పడేటట్టుగా చేసి, ఆమె పెంచుకునేటట్టుగా చేసి, 40 ఏళ్ళు అంతఃపురంలో నిన్ను పెంచి పెద్ద చేసి, సకల విద్యలు అభ్యసింపజేసి, ఒక అధికారిగా ఒక హోదా నీకు కల్పించింది. ఇదిగో ఈ అరణ్యంలో నీకొచ్చి గొర్రె పిల్లల్ని మేపడానిక? ఆలోచించండి. గొర్రె పిల్లల్ని మేపడానిక? నా సంకల్పం నీకెప్పుడు అర్థమవుతుంది? ఉదయం లేవగానే రోడ్ల మీద మనుషులు, బైకులు, కార్లు, కాలినడకన సైకిళ్ళు తీసుకుని వెళుతున్న దృశ్యాలను చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? ఇదిగో కేవలం వీటి కోసమే దేవుడు పరలోకం నుంచి ఒక శరీరాన్ని ఇచ్చి ఆయుష్ని పోసి ఈ భూమి మీదకి పంపాడా? ఆలోచించండి. ఈ పనుల కోసమేనా? ఇంత చిన్న వాటి కోసమా? ఆలోచించండి. ఏదో పెద్ద దాని కొరకు నిన్ను తీసుకొస్తే దాన్ని పక్కన పెట్టి చిన్న వాటిని నెత్తిన పెట్టుకొని దాని కొరకే నా బతుకు అన్నట్లుగా ఈరోజు మారిపోయిందంటే, మోషేకు తన కారణాన్ని చెప్పడానికి ప్రియమైన వారలారా దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. మోషే ఎప్పుడు అర్థం చేసుకున్నాడు, ఎలా అర్థం చేసుకున్నాడు, దేవుడు ఎన్నిసార్లు ఆయనతో మాట్లాడుతున్నాడో దయచేసి గమనించగలిగితే, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల కార్యములో వ్రాయబడిన చక్కటి సందర్భాలను దయచేసి చూడండి. అపోస్తలుల కార్యములో వ్రాయబడిన చక్కటి మాటలు ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథంలో మోషేను గురించిన చక్కటి సందర్భాలు మనకు కనబడతాయి ప్రియమైన వారలారా. అపోస్తల కార్యములో వ్రాయబడిన చక్కటి సందర్భాలు చూడండి. దేవుడు మాట్లాడుతున్న చక్కటి మాట 7వ అధ్యాయము దయచేసి చూడండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయములో 1వ వచనము నుంచి స్టెఫెన్ గారు మాట్లాడుతున్న బలమైన మాటలు ప్రియమైన దేవుని పిల్లలారా. ప్రధాన యాజకులు ఈ మాటలు నిజమేనా అని అడిగెను. అందుకు స్టెఫెను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడు అని అబ్రహాము గారి దగ్గర నుంచి మాట్లాడుతూ మోషే ఉదంతాన్ని వెలుగులోనికి తీసుకొని వస్తున్నాడు. 22వ వచనాన్ని దయచేసి చూడండి. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును
ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు నిండ వచ్చినప్పుడు ఇశ్రాయేలీలైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. 40 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇదిగో ఆయన మనసులో ఒకటి వేదనగా ఉంది, నా వారిని నేను చూడాలి. అంటే నేను ఇశ్రాయేలీయుడను అన్న సంగతి మోషేకు తెలుసు. మరి నేను ఇశ్రాయేలీయుడను అయినప్పుడు నా వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి నేను చూడాలి అని బుద్ధి పుట్టింది. అంటే దేవుడు ఆలోచన కలిగిస్తున్నాడు. వెంటనే ఏం చేశాడంటే వెళ్ళి చూడటానికి వెళ్ళాడు. అప్పుడు ఏం జరిగిందో చూడండి, 24వ వచనం. అప్పుడు వారిలో ఒకడు అన్యాయము అనుభవించుట అతన్ని చూచి వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తీని చంపి ప్రతీకారము చేసెను. చూడటానికి వెళ్ళాడు. అక్కడ ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఎందుకంటే నా సహోదరుడికి అన్యాయము జరుగుతుంది అని తట్టుకోలేక ఐగుప్తీన్ని చంపి ఇసుకలో పాతేశాడు. ప్రియమైన వారలారా, అసలు ఇలా ఎందుకు నేను ప్రవర్తించాను అని మరలా ఆలోచిస్తున్నప్పుడు ఆయనకు అర్థమైంది. చూడండి 24, 25. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి. అంటే మోషే గారికి ఒక తలంపు వచ్చేసింది, నాకు ఈ వేదన ఎందుకుంది అంటే నా వారిని రక్షించుకోవడానికి దేవుడు నన్ను రేపుతున్నాడు అని అర్థమైపోయింది. ప్రేమన వారలారా, ఎందుకంటే ఐగుప్తుని నేను ఎందుకు చంపాను అంటే నా వారిని కాపాడటానికి దేవుడు నన్ను రేపుతున్నాడు అని అర్థమవుతుంది. ఇదిగో ఇశ్రాయేలీలలో ఒకడైనా సరే మనకొక నాయకుడు ఉన్నారా, ఆయనే మోషే. నిన్న నా కొరకు పోరాటం చేసి ఐగుప్తుని చంపి ఇసుకలో పాతిపెట్టాడు, మన నాయకుడరా అని మిగిలిన వారందరూ గ్రహిస్తారేమో అనుకున్నాడు. ప్రేమన వారలారా, కానీ గ్రహించలేదు. మోషే ఏమనుకున్నాడంటే వారు గ్రహించినప్పుడు నేనేం చేయగలను, ఇది నా పని కాదేమో మరలా ఆలోచించేశాడు. ప్రియమైన వారలారా, ఒక సత్యాన్ని గ్రహించడానికి మనం సిద్ధపడుతుండగానే దుష్టుడు వెంటనే తేలికగా దాన్ని తీసేస్తాడు. ప్రియమైన వారలారా, నిజమైన దేవునిలోనికి రావాలి అని మన ఆత్మ ప్రాకులాడుతుంటుంది. ప్రేమన వరలారా, వెంటనే దుష్టుడు నమ్మటం అంటే ఏమనుకుంటున్నావు, ఉండగలవా, ఏం సమాధానం చెప్తావు నీ వాళ్ళకి? ఎన్నో ప్రశ్నలు రాగానే వద్దులే, అవసరం లేదులే అనిపిస్తుంది. కానీ అది పరితపిస్తుంటుంది. ప్రేమన వారలారా, వింటున్న మాటలు మన ఆత్మ పరితపిస్తుంటుంది. ప్రియమైన వారలారా, ఇదిగో ఇదే నిజం, దీన్ని ఈరోజు నువ్వు అంగీకరించవా, ఈరోజు దీన్ని నమ్మవా అని మనలో ఉన్నది మనతో పెనుగులాడుతుంటుంది. ప్రియమైన వారలారా, వాక్యం వింటున్నప్పుడు ఏదో మనం కూర్చున్నాము అనుకుంటాం. ప్రియమైన వారలారా, చెవి గుండా వెళుతున్న మాటలు హృదయపు తలంపులలోనికి వెళ్ళి ఇదిగో ప్రాణాత్మలను మూలుగను విభజించున్నంత మట్టుకు దూరుతూ మన తలంపులలో ఆయన కొరకు మళ్లించడానికి ప్రయత్నం చేస్తుంటది. ప్రియమైన వారలారా, బిడ్డ తల్లి స్వరం విన్నట్టుగా ఇదిగో నిజమైన దేవుడు మాట్లాడుతున్నాడని నీలో ఆత్మ ఉప్పొంగుతుంటది. ప్రేమన దేవుని పిల్లలారా, ఏమంటే ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడు కలగలేదనిపిస్తుంటది. ప్రేమన వారలారా, మోషే గారికి అలాంటి ఫీలింగ్ వచ్చేసింది, కానీ ఎవ్వరూ గ్రహించలేదు. ఎవ్వరికి లేనిది నాకెందుకు అనుకున్నాడు. ఈలోపు ఐగుప్తీయుని చంపేశాడన్న సంగతి ఫరోకు తెలిసింది. వెంటనే ఫరోకు కోపం వచ్చి, ఒక ఇశ్రాయేలీయుడికి నా దగ్గర ఏదో నా కూతురు పెంచుకుంటానంటే వదిలేస్తే ఐగుప్తీయుని చంపేయడానికి ఎన్ని గుండెలు, కాబట్టి మన చట్ట ప్రకారంగా అతన్ని శిక్షించాలి అని మోషేను చంపడానికి చూసేశాడండి.
వెంటనే అక్కడి నుంచి పారిపోతున్నాడు. ప్రేమన వారలారా, దయచేసి చూడండి, దయచేసి 28వ వచనం. నిన్ను నియమించిన వాడు ఎవడు? నీవు నిన్న ఐగుప్తీని చంపినట్టు నన్నును చంపదలిచి ఉన్నావా అని అతనిని త్రోసివేశాను. ఆ మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశములో పరదేశి అయి ఉండి అక్కడ 2 కుమారులను కనిరి. అక్కడ 2 కుమారులను కనేశాడు. చూసారా? వెంటనే ఇదిగో ఈ ఫరో నన్ను ఏం చేస్తాడో అన్న ఆలోచన కలిగి అక్కడి నుంచి పారిపోయాడు. పారిపోయి వివాహం చేసుకున్నాడు, పిల్లలను కన్నాడు, గొర్రెలను మేపుకుంటూ వెళుతున్నాడు. మరలా దేవుడు నా కుమారుడికి తన పుట్టుక వెనకాలంటున్న కారణాన్ని నేను ఎలా చెప్పాలి? 120 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని ఇచ్చాను, ఒక ఆకారాన్ని ఇచ్చాను. ఆయుష్ ఏమో తరిగిపోతుంది. నా కొడుకు నా కొరకు చేయవలసిన కార్యాలు మిగిలిపోతున్నాయి, ఎలా చెప్పాలి అని మరలా గొర్రెలు మేపుతున్నప్పుడు మరలా అక్కడేదో వింత జరుగుతుంది. పొద మండుతుంది కానీ కాలిపోవటం లేదని అక్కడికి వెళ్ళారు. మరలా దేవుడు దేవదూత ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రేమన వారలారా, మనిషి ఒక్కసారి 2 సార్లు 3 సార్లు చెప్పి వదిలేస్తాడేమో, దేవుడు ఒక్కసారి 2 సార్లు 3 సార్లు చెప్పేవాడు కాదు. ప్రేమన వారలారా, విని విని నువ్వు అలసిపోవాలని కానీ చెప్పడానికి ఆయన అలసట రాదు. ప్రేమన వారలారా, ఎందుకంటే నువ్వు ఆయన కొడుకు, నువ్వు ఆయన కూతురు. మన పట్ల ఉన్న ప్రేమ ఏదో 4 సార్లు చెప్పి అలిసిపోయేలాంటిది కాదు. ప్రేమన దేవుని పిల్లలారా, ఆయనకు మన పట్ల ఉన్న ప్రేమ, వాక్యము ఎన్నిసార్లు మన దగ్గరికి వస్తుందో చూడండి. ఎన్ని 100 సార్లు ఇప్పటికే మనలతో మాట్లాడాడు. అలిసిపోతున్నాడు ఆయన. హైదరాబాద్, వరంగల్, ఖమ్మంలో బీభత్సమైన వర్షాలు, వడగండ్ల వర్షం. తెలుసా? వాతావరణం మారింది కానీ దేవుడు ఆకాశాన్ని బిగబట్టినట్లుగా చినుకు రాలకుండా తన వాక్యపు జల్లులు మాత్రమే వినిపించాలి అని ఆయన ఆరాటపడుతున్నాడని అనిపిస్తుందా? ఆలోచించండి. కడుపులో ఉన్న బిడ్డ కదలికలు చూడకుండానే పసిగట్టే తల్లి, అలాగే ఇదిగో దేవుని కదలికలను నువ్వు పసిగట్టగలుగుతున్నావా? ఆయన ఇప్పుడు నాతో మాట్లాడేశాడు ఆయన ద్వారా మీకు ఎప్పుడైనా అనిపించిందా? దేవా, ఈరోజు నన్ను ఆపేసావు కదా నువ్వు అని నీకు అనిపించిందా? ఎప్పుడైనా ప్రార్థన చేసుకుని పడుకున్నప్పుడు ఏదో వాక్యము నిన్ను తట్టి లేపిన ఆ అనుభవం ఒక్కసారైనా ఉందా ప్రియమైన వారలారా? ఒక్కసారి. ఏమోనండి, రాత్రి ఈ మాట మరలా నాకు జ్ఞాపకం వచ్చింది అని అసలు ఆయనను అనుభవిస్తున్నావు నువ్వు? నీ దగ్గరగా ఉన్నాడు, నిన్ను ఎత్తుకున్నాడు, నిన్ను చెక్కుకున్నాడు, ఇదిగో నిన్ను ఆవరించి ఉన్నాడు అన్న ఆ అనుభవాలలోనికి ఎప్పుడైనా వచ్చావా? రావాలి ప్రేమన్న వారలారా. దేవుణ్ణి నమ్మటం అంటే నమ్మేశాను అని మన ఇష్టానుసారంగా బతకటం కాదు. ఆయనను గుర్తించు. ఆయన నీ చుట్టూ ఉన్నాడు, ఆయనను గుర్తించడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. నీతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు, నీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు, నీతో ఆయనకి ఏదో పనుంది, నీతో సహవాసం చేయాలనుకుంటున్నాడు, నీలో ఉండాలనుకుంటున్నాడు. అసలు నువ్వు తప్ప ఇంకెవరు లేరన్నట్లుగా నీ చుట్టూ తిరుగుతున్నాడు. ఏంటండి ఆయన? దేవుడు మన చుట్టూ తిరిగేంత గొప్పలం ఆ ప్రేమన వరలారా? మనకంటే గొప్ప నక్షత్రాలు లేవా? మనకంటే గొప్ప గ్రహాలు లేవా? మనకంటే గొప్ప ఈ ప్రకృతి లేరా? ఒక్కసారి అనుకోగలరా? నా చుట్టూ తిరగటం ఏంటయ్యా ఆయన? నా చుట్టూ తిరగటం ఏంటి ఆయన? ఎప్పటికి అర్థం చేసుకుంటావు? ఒక అబ్బాయి అమ్మాయి చుట్టూ 1 నెల రోజులు తిరిగితే ప్రేమను అర్థం చేసుకున్నాను అంటది ప్రేమన వారలారా. ఒక మనిషి 1 నెల రోజులు తిరిగితే ఇది ప్రేమ అని అర్థం చేసుకున్నారని బోళ్ళంతమంది చెప్తుంటారు. నువ్వు బతికేంత వరకు నీ చుట్టూ తిరుగుతున్నా నీకు అర్థం కావట్లేదా?
నిన్ను కాపాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, నీతో చెప్పిస్తున్నాడు, నిన్ను ఆపుతున్నాడు, నీ దుఃఖాన్ని తుడుస్తున్నాడు, మంచము నుండి నిన్ను లేవనెత్తుతున్నాడు, ఆనందాన్ని ఇస్తున్నాడు. ఇదిగో నువ్వు హృదయంలో తలుచుకోగానే ఎక్కడో ఉన్నట్టుగా కాదు, నీ పక్కనే ఉన్నట్లుగా నిన్ను ఎత్తుకుంటున్న ఆయన ప్రేమ ఎప్పటికి అర్థం చేసుకోగలవు? మోషే గారితో మరలా మాట్లాడుతున్నాడు. మోషే, గొర్రె పిల్లలు మేపటానికి కాదయ్యా, జమ్ము పెట్టెలో నువ్వు కొట్టుకొని పోతున్నప్పుడు నిన్నెలా కాపాడాలి అని మరలా ఎవరు కాపాడటానికి ముందుకు రాకపోతే, ఇదిగో ఫరో కుమార్తెకు ఆలోచన కలిగించి, ఇదిగో ఇంటి నుంచి బయటికి రప్పించి, నిన్ను చూపించి, ఆమెకు నిన్ను పెంచుకోవాలన్న బుద్ధిని పుట్టించి, మరలా నీ తల్లినే నీకు ఆయాగా రప్పించి, ఇదిగో 40 ఏళ్ళు నీ కొరకు ఎందుకు నిరీక్షించానో తెలుసా? నా కొరకు ఒక కార్యము చేయాలి, నువ్వు నా కొరకు ఒక కార్యము చేయాలి. ఏంటి ప్రభువా, నన్ను కాపాడటం వెనుక ఎంత చరిత్ర ఉందా? నన్ను కాపాడటం వెనుక నీకింత సంకల్పం ఉందా? నువ్వు కాపాడకపోతే ఏ పెట్టెలో పెట్టారో అదే పెట్టే నా సమాధి పెట్టేదయ్యేదయ్యా. నిజమే, గొర్రె పిల్లలను చూస్తున్నాడు. చీ, నన్ను కాపాడింది ఈ గొర్రె పిల్లల కోసమా? ఈ గొర్రె పిల్లల కోసమా? ఈ గొర్రె పిల్లల మేపడం కోసమా? చెప్పయ్యా, ఏం చేయాలి? ఫరో దగ్గరికి నువ్వు వెళ్ళాలి. ఇశ్రాయేలీలైన నా పిల్లలను విడిపించడానికి ఒక మహానాయకుడుగా నయ్య నిన్ను పుట్టించింది. కర్ర చేతికిచ్చింది నా పిల్లల్ని నడిపించడానికి కానీ గొర్రె పిల్లల్ని మేపడానికి కాదు. 4 కాళ్ళు తోకతో తిరుగుతున్న ఈ గొర్రె పిల్లల కోసం కాదు, నా పిల్లల కోసం అయ్యా. కారణాలు చెబుతున్నా చివరికి కాదనలేక నిజమేనయ్యా, నిజమే. ఈ గొర్రె పిల్లల్ని ఎవరైనా మేపుతారు, నేను కాకపోతే. కానీ నీ పిల్లల్ని విడిపించడానికి నన్నే నువ్వు ఈ భూమి మీదకి పంపించావు. వెళతానయ్యా అని అన్నను తోడు తీసుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళి ఫరో ముందు నిలబడి మాట్లాడుతున్న మోషేను ఆలోచించండి ఒక్కసారి. దేవుని సంకల్పాన్ని గుర్తించడానికి 40 ఏళ్ళు పట్టిందా? ఆలోచించండి. మరలా అరణ్యంలో గొర్రె పిల్లల్ని మేపడానికి ఇంకొక 40 ఏళ్ళ కాలమేమో కరిగిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, తరిగినా రాదు. జీవితకాలం అంటే నెల వచ్చే జీతం కాదు ప్రియమైన వారలారా. ఈ నెల పోయింది, వచ్చే నెల వస్తుందిలే అనేది కాదు. ఒకరోజు మన జీవితంలో నుంచి వెళ్ళిన మరలా ఆ రోజు మన జీవితంలోనికి రాదు ప్రియమైన వారలారా. అప్పటికే 80 సంవత్సరాల ఆయుష్ కాలం మోషేకి అయిపోయింది. ఇప్పుడు మోషేకి ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు అర్థం కాగానే ఏం ఆలోచిస్తున్నాడంటే, ఎంతకాలం బ్రతుకుతానో తెలియదు. ఇప్పుడు ఐగుప్తు దేశములో నుంచి ఇశ్రాయేలును విడిపించాలి, నడిపించాలి, పాలు తేనెలు ప్రవహించు పాలస్తీనా దేశానికి తీసుకుని వెళ్ళాలంటే అసలు నాకు ఆయుష్ ఉందా లేదని కంగారు పడిపోతున్నాడు. అర్థమయ్యే సమయానికి 80 ఏళ్ళు దాటిపోయాయి. 80 ఏళ్ళు దాటిపోయాయే. నీ సంకల్పాన్ని అర్థం చేసుకోవటంలో ఇంత ఆలస్యం చేశాను. 40 ఏళ్ల క్రితం నాకు ఆలోచన వచ్చినప్పుడే నేను నిలబడిపోతే బాగుండు కదా, నువ్వు నాకు తోడయ్యి ఉండేవాడివి, బాగుండు కదా. జీవితాలు ఎంత చిత్రమైనవి ప్రేమన వారలారా. ఏమంటే, బట్టలు నేచేటప్పుడు దారాలు పెడుతుంటారు చూసారా? ఏమండి, ఆ నేత మిషన్ ఆడుతున్నప్పుడు పెద్ద దారపు ఉండలు పెడుతుంటే ఏమంటే 5-10 మినిట్స్ చూసరికి ఆ దారపు కండెలు కాస్త ఆ దారం మిగిలిపోతుంది. అదంతా చీరలోనికో దుప్పట్లోనికో వెళ్ళిపోద్ది. నీ దినాలు నా దినాలు కూడా అంతే. 60 ఏళ్ళు ఇచ్చినా 60 ఏళ్ళు ఎంత వేగంగా వెళ్ళిపోతున్నాయి ప్రేమన వారలారా.
ఎత్తలేని నీటి లాంటి వాళ్ళం. నీరు కింద పూసిన తర్వాత ఎత్తటం మన వల్ల కాదు. ఆయుష్ కాలం వెళ్ళిపోయిన తర్వాత తిరిగి రాదు. ఇదిగో ఎగిరిపోయే ధూళిలా, గాలి రాగానే ధూళిలా ఎలా ఎగిరిపోతుందో సూర్య చంద్రులు వస్తూ మన దినాలను ధూళిలా ఎగసగొడుతున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడే పుట్టినట్టుగా ఉంటాం మనకి అప్పుడే చావు ముంగిట్లోనికి వచ్చేసామనిపిస్తుంది కదా. ఏం ధైర్యం! దేవుడు పుట్టించిన ఆ కారణాన్ని తెలుసుకోకుండానే మట్టిలో కలిసిపోదామా? మోషే పట్టుదల కలిగి ఉన్నాడు. ప్రేమన వారలారా, ఏ ఫరోకు భయపడి పారిపోయాడో అదే ఫరో ముందు నిలబడటానికి నిశ్చయించుకున్నాడు. ప్రేమన వారలారా, ఎక్కడైతే తలదించుకున్నాడో అక్కడే తల ఎత్తుకోవడానికి నిలబడ్డాడు. జీవము కలిగిన దేవునికి ప్రతినిధిగా. ప్రేమన వారలారా, ఐగుప్తుల పాలెం అల్లాడిపోయింది దేవుడు చేసిన సూచక క్రియలకు. ప్రేమన వారలారా, చివరికి ఫరో నా వల్ల కాదు, మీరు వెళ్ళిపోండి అన్నాడు. అంతే, వెళ్ళిపోండి అన్నాడు. ఇశ్రాయేలీలు సంతోష గానంతో ఆ రోజు సంహారక దూత అందరినీ చంపి వీరిని మాత్రం కాపాడి బయలుదేరారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మోషే జీవితానికి ఒక సార్థకత కనపడుతుంది కదా. సంసోను గారు ఫిలిస్తీలను ఎలా అంతమొందించాడో న్యాయపతుల గ్రంథపు చరిత్ర చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రియమైన వారలారా, మహాబలాఢ్యుడు చచ్చిపోతూ తన పుట్టుకు కారణాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ ఫిలిస్తీన్లను చంపడానికే కదా నన్ను పుట్టింది, వీళ్ళను చంపకుండా నేను చచ్చిపోతే నా జీవితానికి సార్థకత ఏమైనా ఉందా? ఇదిగో ఆ దేవాలయంలో స్తంభాల దగ్గర నన్ను నిలబెట్టండి అన్నాడు. 2 స్తంభాల మధ్య ఉన్నాడు. ఆయన గుండెల్లో ఏముందో తెలుసా? తండ్రి, వీళ్ళ కోసమే కదా నన్ను పుట్టించింది, వీళ్ళను చంపితేనే కానీ నేను చావనయ్యా. ఆయన ఆశ చూశారా? ఒక్కసారి నాకు బలాన్ని ఇవ్వగలవా? నన్ను బతికించడానికి కాదు, నేను బతకడానికి కాదు, నా బ్రతుకులో నీ కారణాన్ని నెరవేర్చడానికి ఒక్క అవకాశం ఇవ్వవా? ఒక్కసారి నాకు బలం ఇవ్వవా? చావు ముంగిట్లో కారణం జ్ఞాపకం వచ్చింది. ఎందుకోసం నేను పుట్టాను, ఎందుకోసం ఇలా ఇక్కడికి వచ్చాను, నేను చచ్చిపోతున్నాను అనగానే నీ కారణాన్ని చంపి, ఇదిగో ఇంతమందిని చంపి చచ్చిపోతాను. రాయబడిన మాట ఏంటో తెలుసా? తన జీవిత కాలంలో ఉన్నవారి కంటే ఆయన చంపిన లెక్క ఎక్కువ. ప్రియమైన వారలారా, చూశారా? భక్తులు తమ జన్మకు కారణాన్ని తెలుసుకుంటున్నారు. ప్రియమైన వారలారా, కారణాన్ని తెలుసుకుంటున్నారు. దావీదు ఆలోచిస్తున్నాడు, ఎందుకు ఈ సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టావయ్యా అంటే, నా గొర్రెలను పాలించడానికి. వెంటనే అర్థమైపోయింది. ప్రియమైన వారలారా, ఏం చేశాడు అనుకుంటున్నారు? తన తరము వారికి సేవ చేసి నిద్రించి. ఒక రాజుగా నన్ను పెట్టింది, ఈ రాజుగా అంతఃపురంలో భోగభాగ్యాలను అనుభవించడానికి కాదు, రాజుగా నన్ను పెట్టింది అధికారాన్ని చెలాయించడానికి కాదు, తన తరము వారికి సేవ చేయాలి. ఒక రాజుగా ఉన్నవాడు సేవ గురించి ఆలోచిస్తున్నాడు. ప్రియమైన వారలారా, సింహాసనం మీద కూర్చున్నవాడు అధికారాన్ని గురించి ఆలోచించటం లేదు. ఈ సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టింది, నన్ను ఈ భూమి మీదకి తీసుకుని వచ్చింది, అరణ్యంలో గొర్రె పిల్లలను మేపుకుంటున్న నన్ను ఇదిగో చెయ్యి పట్టి తీసుకుని వచ్చి గొల్యాతును చంపించి ఇశ్రాయేలు మధ్య నన్ను నిలబెట్టింది, ఇదిగో వీళ్ళకి సేవ చేయడానికి. నా జీవితం ఇది. ధర్మశాస్త్రాన్ని ఎంత చక్కగా ఇశ్రాయేలీల మధ్యకు తీసుకుని వెళ్ళాడు,
దావీదు చట్టాలు ఏంటో తెలుసా? ధర్మశాస్త్రంలో ఉంటున్న దేవుని మాటలే చట్టాలు చేసి ప్రజల మధ్య, ఇదిగో ఈ మాటలలోనే మన జీవితాలు ఉండాలి అన్నప్పుడు, ఒక రాజన్న వాడే ధర్మశాస్త్రానికి లోబడుతున్నప్పుడు మేమెంత అని ప్రజలందరూ ధర్మశాస్త్రానికి లోబడ్డారు. ప్రియమైన వారలారా, తన తరము వారికి సేవ చేసి నిద్రించి అని వ్రాయబడింది. ప్రియమైన వారలారా, అపోస్తల కార్యములో వ్రాయబడిన మాటను దయచేసి చూడండి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో వ్రాయబడిన చాలా చక్కటి మాట. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట 13వ అధ్యాయము 36వ వచనం. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి, తన తరము వారికి మందిరం కట్టడం నీ పని కాదంటే అది నా పని కాదన్నమాట. సేవ చేయటం నా పని. సొలొమోను మందిరం కట్టడం నీ పని, ఇది నా పని అన్నమాట. చూసారా, దేవుని మాటలకు ఎలా విధేయులై తమకి ఇవ్వబడిన ఆకారాన్ని, ఇవ్వబడిన ఆయుష్ కాలాన్ని దేవుని కొరకు ఎంత ఉన్నతంగా బ్రతుకుతున్నారో ఆలోచించండి. ప్రియమైన వారలారా, వారి చరిత్ర మనకి ఎందుకు చెబుతున్నాడంటే మన కారణాన్ని మనం అన్వేషించగలగాలి అని. ప్రియమైన వారలారా, నన్నెందుకు ఈ కుటుంబంలో పుట్టించాడు, ఈ ప్రాంతంలో పుట్టించాడు, ఎందుకు మాటి మాటికి ఇదిగో తన మాటలు నాకు వినిపిస్తున్నాడు, ఎందుకు నాకు ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు, ఆయన కొరకు నేను ఏదైనా చెయ్యాల్సిందేమైనా ఉందా, నేను చెయ్యాల్సిందేమైనా ఉందా అని తప్పనిసరి గ్రహించాలి. ప్రేమన దేవుని పిల్లలారా, చివరికి మహనీయుడైన యేసు క్రీస్తు కూడా శరీరముతో ఒక కాలాన్ని కలిగి భూమి మీదకి వచ్చాడు. ఆయన కూడా ఇలానే ఆలోచిస్తున్నాడు. శరీరాన్నిచ్చి నన్ను పంపిన ఆయన సంకల్పాన్ని నేను నెరవేర్చాలి అని. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలలో యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాటలు కూడా ఇవే. ప్రియమైన వారలారా, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము నుండి, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. అంటే అప్పటి వరకు ఏం చేస్తున్నారంటే, దేవునికి ఏదో ఒకటి ఇచ్చేస్తే ఇదిగో మన శరీరంతో ఈ లోకంలో సుఖపడచ్చు అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు అంటున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కాదు, గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా ఇదిగో నేను వచ్చి ఉన్నాను. గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం అన్నాడు. యేసుక్రీస్తు గురించి వ్రాయబడినది ఏంటో తెలుసా? అనేకుల పాపముల కొరకు ఆయన మరణించాలి అని రాసుకున్నాడు. ప్రియమైన వారలారా, మనం బ్రతకాలని రాసుకున్నాడు, కానీ యేసుక్రీస్తుని గురించి ఏమని రాసుకున్నాడో తెలుసా? నా కొరకు చావాలి అని రాసుకున్నాడు. అందుకే యేసుక్రీస్తు ఇందుకోసమే కదా నేను వచ్చింది, ఇందుకోసమే కదా నేను వచ్చింది, నేను వచ్చిన పని ఇందుకోసమే అని మాటి మాటికి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. గెత్సేమనే తోటలో ఆయన చేసిన ప్రార్థన కూడా అదే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరునుగాక అని శిలువ మీదికి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, శిలువ మీదికి వెళ్ళటం అంటే ఏదో సమయాన్ని చూసుకొని పడుకోవడానికి బెడ్ మీదికి వెళ్ళినట్లు కాదు. ప్రియమైన వారలారా, శిలువ మీద వేలాడటం అంటే ప్రియమైన వారలారా బాల్కనీలోనికి వెళ్ళి ఇదిగో నిలబడటం కాదు. ప్రియమైన వారలారా, ఆయన ఎక్కల వేలాడుతున్నాడంటే శిలువ మీద. ప్రియమైన వారలారా, తండ్రి నా గురించి వ్రాసుకున్నది ఇదే కదా, ఇదే కదా. అనేకుల పాపముల కొరకు నా ఒంట్లో ఉంటున్న పవిత్రమైన రక్తాన్ని చిందించాలని నువ్వు రాసుకున్నావు కదా, నేను కాదనగలనా? నేను కాదనగలనా? ఇందుకే నాకు శరీరాన్ని ఇచ్చావు, ఇదిగో నీవిచ్చిన శరీరాన్ని మరలా నీ కొరకే నేను అప్పగిస్తున్నాను అని
ప్రాణ త్యాగము కొరకు ఆయన సిద్ధపడ్డాడు. ప్రేమన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తే తన శరీరాన్ని దేవుని కొరకు వాడుతున్నాడు అంటే ప్రేమన దేవుని పిల్లలారా, ఏమండి మన పుట్టుక, మన శరీరము, మన ఆయుష్ ఇవి ఊరికే కాదు ప్రేమన దేవుని పిల్లలారా. ఒక బలమైన కార్యక్రమాల కొరకు దేవుడు ఈ భూమి మీదికి మనల్ని తీసుకొని వచ్చాడు. ఎందుకని ఆలోచించగలిగితే దేవుడు చెబుతున్నాడు. మొట్టమొదటి విషయం ప్రేమన వారలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలలో దేవుడు ఇదిగో మన పట్ల ఉంటున్న ఆయన సంకల్పాన్ని గురించి స్పష్టంగా చెబుతున్నాడు. ప్రేమన వారలారా, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండాలి. ఈ భూమి మీద మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అంటే ఇదిగో పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. మరి ఏం చెయ్యాలి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో మాట్లాడుతూ ఏం చెయ్యాలో చెబుతున్నాడు. ప్రేమన వారలారా, దయచేసి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. సత్క్రియలు అన్నాడు. ప్రేమన వారలారా, ఆ సత్క్రియలు ఏంటి అంటే ఇదిగో అనేకులను పరలోకం వైపుకు తీసుకుని వెళ్ళే పనులు. అనేకులు పరలోకానికి వెళ్ళాలి. ప్రేమన వారలారా, అనేకులు వెళ్ళాలి అంటే ఆ పనిలో ఎవరుండాలి? నా పిల్లలుగా నన్ను తెలుసుకున్నవారు ఇదిగో ఈ పనిలో ఉండాలి అని దేవుడు ఆరాటపడుతూ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు కూడా అదే పనిని వారికి అప్పగిస్తున్నాడు. ప్రేమన వారలారా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎందుకు సువార్త ప్రకటించాలి? సువార్తలో ఏముందంటే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానములున్నవి. ప్రేమన వారలారా, అంటే యేసుక్రీస్తు మరణించాడు ఎందుకొరకు? మనల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా తీర్చడానికి. సువార్తలో ఏముందని ఆలోచించగలిగితే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానముల ద్వారా ఇదిగో మనము కూడా పరలోకానికి వెళ్ళగలుగుతామనే నమ్మకం ఉంది. ప్రేమన వారలారా, సమాజానికి ఇది తెలియదు. ప్రేమన వారలారా, చచ్చిపోతాం అనుకుంటున్నారే తప్ప ఇదిగో చనిపోయిన తర్వాత మరొక బ్రతుకుందన్న సంగతి తెలియదు. ప్రేమన వారలారా, చాలామంది ఇశ్రాయేలీలు ఏమనుకున్నారో తెలుసా? కానానుకు తీసుకుని వెళతానన్నారు, సముద్రం ఒడ్డొచ్చింది, ఏం తీసుకెళ్తారు అనుకున్నారు. ఈరోజు కూడా అనేకులు ఏమంటే చనిపోయిన తర్వాత ఏంటండి అని దాన్ని తేలికగా తీసుకున్నారు. మన వల్ల కానిదే దేవుని వల్ల అవుతుంది. ప్రేమన దేవుని పిల్లలారా, మన వల్ల కానిది దేవుని వల్ల కాదా? ఏమంటే మనం చెయ్యలేనిది చేసేవాడే దేవుడు. ప్రేమన వారలారా, ఆకాశాన్ని చీల్చేసే ఆయనకి భూమి మీద సముద్రాన్ని చీల్చేయటం చాలా చిన్నది. ఇదిగో ఇది శాంపుల్గా చూపించాడు. సముద్రాన్ని చీల్చేసి మిమ్మల్ని నడిపిస్తున్నాను కదా, నా సామర్థ్యం ఏంటో తెలుసా? ఈ ఆకాశాన్ని చీల్చేసి మిమ్మల్ని రప్పించుకుంటానని. ఏమిటి చనిపోయిన తర్వాత బ్రతికేంటి అనుకుంటున్నారా? ఏమంటే మనం ఏమి చేయలేక వెళ్ళి పాతి పెడుతున్నాం. దేవుడు పాతి పెట్టాడు. ప్రేమన వారలారా, పాతి పెట్టిన వారిని తిరిగి లేపుతాడు. లాజరు బయటికి రాన్నాడు, అందరూ కంపు కొడుతుంది అంటున్నారు, బయటికి వచ్చేసాడు. ప్రేమన వారలారా, దేవుడు చెయ్యలేనిదంటే ఏంటి? చెయ్యలేనిదంటూ ఏమీ లేదు. సువార్త ద్వారా మనకిస్తున్న నిరీక్షణ ఏంటంటే తెలుసా? ఇదిగో సత్క్రియలు చెయ్యండి, అనేకులను సువార్తలోనికి తీసుకొని రండి. వారికి తెలియాలి మరణం తర్వాత మరో లోకం ఉందని, మరణం తర్వాత మరో జీవితం ఉందని, మరణం తర్వాత మరో ఆకారం ఉందని వారికి తెలియాలి. ఆయుష్కాలం ముగియక మునిపే ఇదిగో నా కొరకు వాళ్ళు బ్రతకాలి.
వాళ్ళ ద్వారా కూడా అనేకమైన క్రియలు నేను చేయించుకోవాలని ఆరాటపడుతూ ఈ భూమి మీదకి నేను తీసుకొని వచ్చాను అని ఆయన కోరుకుంటున్నాడు ప్రేమన వర్లారా. అయితే నీకు నాకు కూడా పని ఉంది. ఆ పని ఏంటో తెలుసా? అనేకులను దేవుని దగ్గరికి తీసుకొని వచ్చే పని. దాని కొరకు సత్క్రియలు చేయాలి. దాని కొరకు సత్క్రియలు చేయాలి ప్రేమన దేవుని పిల్లలారా. దాని కొరకు ఇదిగో నేను ఎందుకే పుట్టాను అన్న ఆలోచన మనకు రావాలి ప్రేమన దేవుని పిల్లలారా, రావాలి. ఆయన మహిమ నిమిత్తము మనమున్నాం ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ చిన్నగా ఇక్కడే బతుకుతూ చావడానికి మనం రాలేదు ప్రేమన వారలారా. ఏమండి, ఈ కూటి కొరకు కోటి విద్యలు ఉన్నాయి ప్రేమన వారలారా. బతకటం అనేది కష్టం కాదు. కోటి ఉన్నవి, కోటాను కోట్లున్నవి. ఇంట్లో కూర్చొని చేసే ఉద్యోగాలు కూడా వచ్చాయంటే మీరు ఆలోచించండి. ఇంట్లో కూర్చొని అయినా నువ్వు బతకొచ్చు ప్రేమన వారలారా. కానీ పరలోకానికి వెళ్ళడానికి కోటి మార్గాలు లేవు ప్రేమన వారలారా. కోటాను కోట్ల దారులు లేవు ప్రేమన దేవుని పిల్లలారా. ఒక మహాలోకం ఉన్నది ఒక్కటే. ఇదిగో అక్కడికి వెళ్ళటానికి ఉన్న మార్గం కూడా ఒక్కటే ప్రేమన వారలారా. అది ఎప్పుడు గ్రహించగలుగుతాం చెప్పండి? అది ఎప్పుడు గ్రహించగలుగుతాం? అక్కడికి వెళ్ళటానికి దేవుణ్ణి ఎప్పుడు తెలుసుకుంటాం? ఎప్పుడు ఆయన మార్గంలోనికి వస్తాం? అమ్మో, ఎప్పుడు నా జన్మకి ఇది కారణమని తెలుసుకొని ఆయన కొరకు బ్రతుకుతాం చెప్పండి? యేసుక్రీస్తు శిలువ మీద వేలాడుతూ చెప్పిన మాట సమాప్తమైనది అంటున్నాడు. తండ్రి, నువ్వు నాకు ఇచ్చిన పనులన్నీ సమాప్తమైనది. అన్నీ చేసేసాను, అన్నీ చేసేసాను. పనుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. సమాప్తమైనది. పౌలు గారు కూడా అంటున్నాడు, ఏమన్నా తెలుసా? సమయం అనక అసమయానికి ప్రయాసపడాలి. నేను దేవుణ్ణి నమ్మటమే ఆలస్యంగా నమ్మాను. నా ఆయుష్ కాలమేమో అప్పటికే అయిపోయింది. ఎంతకాలం బ్రతుకుతానో తెలియదు. ఇదిగో అన్యజనులకు సువార్తను ప్రకటించడానికి తల్లి గర్భంలో పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. ఆ పని చేయకుండానే చచ్చిపోతానేమో అని భయపడుతున్నాడు బ్రహ్మణ వారలారా. అందుకే సమయం అనక అసమయం అనక సువార్తను ప్రకటించాలని ఇదిగో వెళ్ళిపోయాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమండి, ఆలస్యంగా నమ్మితే ఏమవుద్దండి దేవుణ్ణి అనుకుంటుంటాం. ఆలస్యంగా నమ్మితే ఇదిగో మరణము ముంగిట్లోనికి వచ్చి ఉంటాం. అప్పుడే మరి దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన సత్క్రియల సంగతి ఏంటి? నీ కొరకు సిద్ధపరిచిన సత్క్రియలు, నీ ద్వారా ఆయన చేయించుకోవాలనుకుంటున్న పనుల సంగతి ఏంటి? ఆకారాన్ని పాపాను కొరకు వాడటానికి మనకి ఇవ్వలేదు. గొంతుంది కదా అని తాగడానికి, కళ్ళున్నాయి కదా అని ఇదిగో లేనిపోను దృశ్యాలు చూడటానికి, కాళ్ళున్నవి కదా అని పాపాని వైపుకు పరిగెత్తడానికి, ఇదిగో ఆలోచనలు ఉన్నాయి కదా అని చెడును పెట్టుకోవడానికి కాదు ప్రియమైన వారలారా. నీతి సాధనములుగా, నీతి కార్యక్రమాల కొరకు మన శరీరాన్ని వాడటానికి ఆయన ఇచ్చాడు ప్రియమైన వారలారా. అందుకే పవిత్రులుగా ముందున్నామన్నాడు. అంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడాలి. ఆ తర్వాత తండ్రి పనులలో ఉండాలి. ఆ పనులు ఇదిగో నీ కళ్ళ ముందుంటున్న వారిని పరలోకానికి తీసుకుని వెళ్ళే పనులు ప్రియమైన వారలారా. ఇశ్రాయేలును రక్షించాలి ఫిలిష్తీయుల చేతిలో నుంచి. ఇప్పుడు దుష్టుల చేతిలో నుంచి ఇదిగో తన పిల్లల్ని రక్షించాలి. ఇది మన పని. ఇదిగో అప్పుడు తండ్రుల హృదయాన్ని పిల్లల వైపు, పిల్లల హృదయాన్ని తండ్రుల వైపు బాప్టిజం ఇచ్చి యోహాను గారు పని అయితే, ఇప్పుడు తండ్రుల హృదయాన్ని, పిల్లల హృదయాన్ని దేవుని వైపు తిప్పే పని మనది ప్రియమైన వారలారా. అప్పుడు సొలొమోను పని మందిరము కట్టే పని అయితే, ఇప్పుడు నిజమైన మందిరాలు ఇదిగో మానవ ఆకారాలు, మానవ ఆకారాన్ని ఒక మందిరంగా మలిచి దేవుడు ఉండేటట్లుగా చేసే పని ప్రియమైన దేవుని పిల్లలారా. ఈరోజు మన పని. ఆ రోజు మోషే పని కానాను దేశానికి తీసుకొని వెళ్ళటం అయితే, ఈరోజు పరలోకానికి తీసుకొని వెళ్ళే పనులు మన మీద ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆలోచించండి, ఎంత బాధ్యతతో ఈ భూమి మీదకి వచ్చాం. ఈ బాధ్యత మనకు తెలియకపోయేసరికి ఎంత ఆలస్యం అయిపోతుంది. జీవితం ముగిసిపోయే స్థితిలోనికి వెళుతుంది. ఆయన దగ్గరికి వెళితే నా కొరకు ఏం చేశావు నాయన అంటే ఏం చెప్తాం ప్రేమన వారలారా?
ఏం చెప్తాం? 60 ఏళ్ళు ఇచ్చాను, 70 ఏళ్ళు ఇచ్చాను, 80 ఏళ్ళు ఇచ్చాను, ఇన్ని 100 సార్లు కాపాడాను, ఇన్ని 1000 సార్లు నీతో మాట్లాడాను, ఇన్ని లక్షల సమయంలో నా కృపను నీకు తోడుగా వచ్చాను, నా కొరకు ఏం చేసేవారంటే ఏం చెప్పగలం? సమాధానం ఏమైనా ఉందా? నా కొరకు ఏం చేసావంటే పిల్లలు అడిగిన దానికి సమాధానం ఉంది నీ దగ్గర. నీ భార్య అడుగుతున్న దానికి సమాధానం ఉంది. దేవుడు అడుగుతున్న దానికి ఏం సమాధానం చెబుతాం ప్రేమన వారలారా? ఏం సమాధానం చెబుతాం? మౌనంగా నిలబడదామా? ఇంత చేసిన ఆయన కొరకు ఏమి చేయకుండానే వెళ్ళిపోదామా? కింద పడ్డ వస్తువుని ఇస్తేనే థ్యాంక్స్ అని మనిషికి చెబితే, ఇన్ని వస్తువులను మన కొరకే కలిగించి నీ కాళ్ళ దగ్గర పెట్టిన ఆయనకి ఏం చేయకుండానే వెళ్ళిపోదామా? ఆలోచించు. డాక్టర్ వైపు పదే పదే చూస్తూ దండం పెడుతూ నన్ను కాపాడావు కాపాడావు కాపాడవని 100 సార్లు చెప్పే నువ్వు జీవితాన్ని ఇచ్చిన దేవుడికి ఏం చేయకుండానే పోతావా? ఆలోచించండి ప్రేమన వారలారా, ఎంత అన్యాయం అయిపోతున్నాం మనం. వద్దు ప్రేమన వారలారా, దేవుని కొరకు ఏదో నేను చెయ్యాలి, అందుకోసమే నేను పుట్టాను. ఆ సత్క్రియలు అనేకులను పరలోకానికి తీసుకుని వెళ్ళే క్రియలు, ఇదిగో దుష్టుని చేతుల్లో నుంచి అనేకులను కాపాడే పనులు, ఇదిగో మనిషిని ఒక మందిరముగా కట్టి నిలబెట్టి దేవుడు అందులో ఉండేటట్లుగా చేసే పనులు, ఇదిగో నేనుండాలి. ఇదిగో మనిషి పాపముతో జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నాడు. వాడిని వెలుగులోనికి తీసుకొని రావాలి, నిజంలోనికి తీసుకొని రావాలి. ఈ పనులో మన జీవితాలు ఉండగలిగితే మన జీవితానికి సార్థకత ప్రేమన దేవుని పిల్లలారా. లేకపోతే మనకు జరిగే అన్యాయం ఏమండి మాటల్లో చెప్పలేనిది ప్రేమన దేవుని పిల్లలారా. మాటల్లో చెప్పలేనిది. ఒక తుఫాన్ రాగానే అంచనా వేయండి నష్టం అంటారు. ఒక అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అంచనా వేయండి అంటున్నారు. ఉక్రెయిన్ నష్టాన్ని అంచనా వేస్తుంది ప్రపంచ దేశాలు, ఇన్ని వేల కోట్ల డాలర్ల నష్టము అని. కానీ ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళకుండా మరణించిన తర్వాత నరకానికి వెళ్ళితే వాడికి ఎంత నష్టం అంటే ఏ అంకెల్లో చెప్పాలి ప్రేమన వారలారా? కోటాను కోట్ల సంవత్సరాల నష్టాన్ని ఎన్ని అంకెలతో భర్తీ చేయగలం ప్రేమన వారలారా? ఏమంటే జరగబోయే నష్టం నోటితో చెప్పలేనిది కోటాను కోట్ల సంవత్సరాలు. చూసారా ప్రేమన దేవుని పిల్లలారా? ఎందుకు ఒకవైపు మీ మనసు ఉప్పొంగుతున్నప్పుడు మరలా ఎందుకు చల్లార్చాలి? ఎందుకు? దేవుని కొరకు బ్రతకటం కంటే ఉత్తమమైనది ఈ లోకములో లేదు ప్రేమన వారలారా. ఆనందం అంతా ఆయనలో ఉంది, సంతోషం అంతా ఆయన పనిలో ఉంది. ఏమంటే జీవితం అంతా ఆయన కొరకు దారపోయటంలోనే ఉంది ప్రేమన వారలారా. మనకంటే ముందు బ్రతికిన వారు యోగ్యులని ఈరోజు మనం చదువుకుంటున్నప్పుడు మనం ఎందుకు ఇంకా ఆలోచనలతోనే సతమతం అయిపోతున్నాం ప్రేమన వారలారా? వద్దు ప్రేమన వారలారా. ఇదిగో ఈ శరీరాన్ని వాడాలి, నీ కాలాన్ని వాడాలి, నీ కాలాన్ని వాడాలి. ఎప్పుడైతే నీ శరీరాన్ని వాడుతూ నీ కాలాన్ని వాడుతూ మరణపు ముంగిట్లోనికి వచ్చేసామనుకోండి, అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నా కుమార్తె నా కుమారుడు చక్కగా నా కొరకు బ్రతుకుతున్నాడని నీ ఆయుష్ను పెంచుతాడు ప్రేమల వలన. నీ ఆయుష్ను పెంచుతాడు. ఏమండి, పట్టించుకోకుండా మారకుండా మనం ఉందాం అనుకోండి, దేవుడు చేసే ఇంకొక పని మన ఆయుష్ను తగ్గిస్తాడు ప్రేమన వాళ్ళారా. ఎందుకంటే ఆయన కొరకు నువ్వు బ్రతకనప్పుడు ఎందుకు ఆయుష్నివ్వాలి? ఎందుకు ఆయుష్నివ్వాలి? ఆయుష్ను తగ్గిస్తాడు ప్రేమన దేవుని పిల్లలారా. అందులో ఎలాంటి అనుమానం లేనే లేదు. ఎంతమంది మరణాలను మీ కళ్ళ ముందు పెట్టాలి? ఆయుష్ తగ్గించాడనడానికి, ఆయుష్ను పెంచాడనడానికి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడిందంటే సమాజంలో అది జరిగి తీరుతుంది ప్రేమన దేవుని పిల్లలారా, జరిగి తీరుతుంది. అంటే దీని వెనకాల ఎంతటి వరాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడో తెలుసా? నా కొరకు నా కుమారుడు తన కాలాన్ని తన శరీరాన్ని వాడుతున్నాడు, ఇంకా ఆయుష్ కాలాన్ని నేను ఇస్తాను. నా కొరకు బ్రతుకుతున్నప్పుడు ఆయుష్ కాలాన్ని ఇస్తాను. నా కొరకు బ్రతకనప్పుడు నేను ఎందుకు ఉంచాలి? ఇంకా
ఇచ్చిన ఆయుష్ను 70 ఏళ్ళు ఇచ్చినా 20 ఏళ్ళకే తీసుకుని వెళతాడు. 80 ఏళ్ళు ఇచ్చినా 30 ఏళ్ళకే మన జీవితాన్ని ముగించేస్తాడు. అందుకే 20 ఏళ్లలో, 30 ఏళ్లలో, 40 ఏళ్లలో, 50 ఏళ్లలో మరణానికి వెళ్ళిపోయిన వారు బోళ్ళంతమంది ఉన్నారు. ప్రేమ వారలారా, మనకు తెలియదు ఏంటంటే రోగం అనుకుంటాం, ప్రమాదం అనుకుంటాం. ఇవి బయటికి కనపడే కారణాలు. లోపల కారణాలు ఏంటో తెలుసా? దేవుని కొరకు బ్రతకనప్పుడు దేవుడు ఎందుకు ఇచ్చాలి? ఆయన కొరకు నువ్వు బతుకుతావా? నాయన, ఇదిగో నువ్వు ఇచ్చిన కాలం నీకే, ఈ ఆకారము నీదే, నీతి సాధనాలుగా నేను ఉపయోగిస్తాను అని నువ్వు అనగలవా? నువ్వు అంటే చాలా, ఆయన నిన్ను ఎట్టి పరిస్థితులలో అయినా ఈ భూమి మీద నిలబెడతాడు. ప్రేమన దేవుని పిల్లలారా, డాక్టర్లు 100 చెప్తారు, ఆ 100 మాటలు నీ దగ్గర పనిచేయవు. నీ దగ్గర పని చేయడానికి వీల్లేదు. ఎలా అండి అంటారు. నీకు అర్థమైద్ది, నా దేవుడు నన్ను నిలబెడుతున్నాను అని. ఎందుకు? నేను ఆయన కోసం బతకాలనుకుంటున్నప్పుడు నిలబెట్టాడు ఆయన. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. రేపటి దినము సభ లేదు, 3 దినాలుగా దేవుని మాటలు వింటున్నాం. ఆ 3 దినాలలో ఒక్క మాట అయినా మన హృదయానికి తగిలి తీరాలి. ప్రేమన వారలారా, ఆయన కొరకు బ్రతకాలని ఆలోచించాలి. చావు బ్రతుకుల మధ్య యేసు క్రీస్తు శిలువ మీద ఆలోచిస్తున్నాడు, వేలాడుతూ ఆలోచిస్తున్నాడు. నేల మీద నిలబడి ఆలోచించలేకపోతున్నావా ప్రేమన వారలారా? ఆయన వేలాడుతూ ఆలోచిస్తున్న తన సంకల్పాన్ని నేల మీద నిలబడి ఆలోచించడానికి ఏమైంది చెప్పండి ఒక్కసారి? గాయాలతో రక్తసిక్తమై ఆలోచిస్తున్నప్పుడు బాగున్న మనకేమైంది ప్రియమైన దేవుని పిల్లలారా? బాగున్న మనకేమైంది? ఈ రాత్రి నిజంగా నీ హృదయం కదిలితే ప్రియమైన వారలారా, నేను నీ కొరకు కదులుతాను. నీ కొరకు అనేకులను రక్షణలోనికి తీసుకొని రావడానికి, అనేకులను పాపములో నుంచి మళ్లించడానికి, అనేకులను పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి, నేను పరిశుద్ధునిగా ఉంటూ సత్క్రియల కొరకు నేను కదులుతానని ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో, నీ గురించి దేవుడు ఆలోచించటం ప్రారంభిస్తాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఈ రాత్రి ఈ మాటలు మీ హృదయంలో పదిలపరచనివ్వండి. ఇదిగో ఈ మాటలు మనల్ని గుచ్చుకోవాలి, మనల్ని పొడవాలి. దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ నీలో నాలో రగులుతూ ఉండాలి. ప్రేమన దేవుని పిల్లలారా, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా కన్న తండ్రి పరిశుద్ధుడా, ఈ రాత్రి కూడా ఉన్నతమైన నీ మాటలను నాయన నీ పిల్లల ముందు పరిచయం తండ్రి. ఈ మాటలను దుష్టుడు నిర్వీర్యం చేయకుండా నీరు కట్టి ఫలింపు చేసి వృద్ధిలోనికి తీసుకొని రండి. కష్టపడి ఖర్చు పెట్టి తండ్రి ఈ సభలను జరిగించిన కార్య నిర్వాహకులను ఆయన జ్ఞాపకం చేసుకోండి. ఆశీర్వాదాలను అనుగ్రహించండి తండ్రి. దీని కొరకు కష్టపడిన నీ పిల్లలందరికీ వారి పనిని బట్టి పరమందు ప్రతిఫలాన్ని అనుగ్రహించండి తండ్రి. మీ పిల్లల వ్యక్తిగత జీవితాలకు పరిశుద్ధతను, వారి కుటుంబాలకు, సంఘానికి నాయన ఆశీర్వాదకరంగా మలచండి తండ్రి. వెలుపటి వారికి నాయన రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించినట్లుగా ఈ మాటలు వారి హృదయంలో ఫలింప చేయమని మిమ్మల్ని కోరుకుంటూ, ఈ రాత్రికాలపు ప్రయాణములోను తండ్రి, రేపటి దినము మరలా ప్రయాణములోను నాయన పులివెందులోను, నెల్లూరులోను, నిజామాబాదులోను నాయన, ఆ తరువాత యానములోను, మండపేటలోను, ఆకివీడిలోను నాయన నిర్విరామంగా జరగనింటున్న సభలలో నీ సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. నీ కొరకు పని చేయగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. అనేకులను నీ తట్టు తిప్పగలిగే భాగ్యాన్ని ఇవ్వండి. అనేకులు నాయన తమ తప్పును తెలుసుకొని నాయన నీ పాదాల చెంతకు నాయన రప్పించగలిగే శ్రేష్టమైన వాక్కులను మా నోట ఉంచమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం తండ్రి. కూడి వచ్చిన నీ పిల్లలను నాయన దీవించండి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను నాయన దీవించండి, బలపరచండి. మమ్మల్ని ఆనుకొని ఉన్న నీ పిల్లల్ని దీవించండి తండ్రి. మమ్మల్ని నిందిస్తున్న నాయన తండ్రి, ఇదిగో నాయన మీ పిల్లల్ని కూడా గొప్పగా నాయన వాడుకొనమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న నీ పిల్లల్ని కూడా నాయన దీవించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. కడియపు లంకలో ఉంటున్న నీ పిల్లల్ని నాయన, అదేవిధంగా నాయన ప్రసాద్ గారి కుమారుణ్ణి నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నూతనంగా బాప్తిసం తీసుకున్న నీ కుమారుని జీవితాన్ని పదిలపరచండి నాయన. ఘనమైన బలమైన సాధనముగా నాయన వాడుకొనుమని నాయన మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాము నాయన
తండ్రి సమస్తమును నాయన నీ చిత్తానికి అప్పగిస్తున్నాం. మాకు విడుదలిచ్చిన నాయన, మాకు భోజనాన్ని పెట్టిన నాయన తండ్రి, మా మంచి చెడ్డలు చూసిన నీ పిల్లల కుటుంబానికి నాయన పరసంబంధమైన దీవెనలతో నింపమని నాయన మిమ్మల్ని కోరుకుంటున్నాం. సమస్త విషయాలలో నాయన నీ సహాయాన్ని అనుగ్రహించి బలపరిచి నాయన ఇంకా నీ సేవలో వాడుకొనమని మిమ్మల్ని కోరుకుంటూ స్థానిక సంఘాన్ని, సంఘ కాపరి గారిని, కుటుంబాన్ని నాయన సేవను పరిచర్యను దీవించండి నాయన. కార్యనిర్వాహకులైన నాయన తండ్రి వివేకానంద గారిని, కుటుంబాన్ని నాయన దీవించండి. ఇంకా సహకారులైన నీ పిల్లలందరినీ పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకున్నామని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ ఈ రాత్రి కాలపు నీకు మహిమను మా అందరికీ దీవెనలను అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.